ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి నీ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ. ఈ సమయంలో మరి ఒక ఆసక్తికరమైన విషయం మీ మధ్యకి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే బైబిల్లో ప్రార్థన, విశ్వాసం వీటి గురించే ఉంటుంది అనుకుంటాం మనం. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో ప్రార్థన, విశ్వాసం వీటన్నిటికంటే ఎక్కువ మరి డబ్బు గురించి ఉంది బైబిల్ గ్రంథంలో. డబ్బు, ఆస్తి, ఆ యొక్క వనరుల నిర్వహణ గురించి ఉన్న వచనాలే చాలా ఎక్కువ. దాదాపు 2300 కంటే ఎక్కువ వచనాలు ఉన్నాయని చెప్పి మరి సర్వేలో తెలిసిందనమాట. చూసారా, చాలామంది డబ్బు గురించి చెప్తే ఇదేంటిది ఆధ్యాత్మికంగా లేదు, ప్రార్థన గురించో లేకపోతే విశ్వాసం గురించో చెప్పాలి, కానీ ఈ డబ్బు గురించి, ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఆస్తుల గురించి, వనరుల గురించి, ఈ వనరుల నిర్వహణ గురించి చెప్తున్నారు ఏంటి అనుకుంటారేమో. మీరు కావాలంటే సెర్చ్ చేసి చూడండి, 2300 కంటే ఎక్కువ వచనాలు బైబిల్ గ్రంథంలో డబ్బు గురించి, ఆస్తి, ఆర్థిక వనరుల గురించి ఉన్నాయంట. సరే, దీన్ని బట్టి మనం మరి ఆర్థిక జీవితం దేవునికి ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. మన ఆర్థిక పరమైనటువంటి జీవితం చాలా కదా, మనీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. డబ్బు లేకుండా మనం ఏ పని చేయగలుగుతాం? ఇప్పుడు ఈ మైక్ డబ్బు కావాలి, ఇంటర్నెట్ డబ్బులు కావాలి, లైట్ డబ్బులు కావాలి, ప్రతిదీని డబ్బు లేకుండా వస్తుంది ఏదన్నాను? రాదు. దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే ఎవరొకరు రూపంలో తెచ్చి ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి డబ్బులు ఏంది తేలేరు కదా. కాబట్టి ఆర్థికంగా మనం అభివృద్ధి చెందటం దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. అందుకనే మొట్టమొదటి మనిషితో దేవుడు చెప్పిన మాట గుర్తు చేసుకోవాలి మనం. ఏం చెప్పాడైనా? మీరు ఫలించి విస్తరించి. ఫలించడం అంటే ఏంటి? ఫలించడం అంటే ఏంటి? వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఫలిస్తుంది అంటే అర్థం ఏంటంటే, వేసింది 3 పువ్వులే కానీ 6 కాయలు కాసింది. అర్థమైందా మీకు ఎప్పుడన్నాను? 3 పువ్వుల నుంచి 6 కాయలు ఎలాగొస్తాయి? ఇంకా 3 పూలు వేస్తే 1 2 రాలిపోయి 1 కాయ వస్తుంది. కానీ ఇక్కడ 3 పూలు 6 కాయలుగా విస్తరిస్తూ ఉన్నారు, ఫలిస్తూ ఉన్నారు అని చెప్పి మనకి చాలామంది చెప్తూ ఉంటుంటారు. ఎందుకనంటే విస్తరణ, అభివృద్ధి అనేటువంటిది ఆనందాన్ని కలిగిస్తుంది. నీ బిడ్డలో ఫలించాలి. చదువులో, జ్ఞానంలో, వయసులో, సంఘంలో, సమాజంలో ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినప్పుడు ఎంత ఆనందిస్తాం మనం. అలాగే మనము కూడా పాత నిబంధనలో దేవుడు మీరు ఫలించమంటే, కొత్త నిబంధనలో మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడతాడు అన్నాడు. సో ఫలించడం అంటే మన అప్పుల్లో కూరుకుపోవటం కాదు. ఫలించడం అంటే అనారోగ్య పరిస్థితుల్లో, ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉండటం దేవుని ఉద్దేశం కాదు. వెళతామా పరిస్థితులు పర్మనెంట్ కాదు, ప్రభు పర్మనెంట్. ఎవరైతే ప్రభు మీద ఆధారపడి ప్రభు వైపు చూస్తారో ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితులు దాటుకుని తొక్కుని వెళ్తారు. పేతురు నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు, కానీ మధ్యలో మునిగాడు. ఈరోజు మన జీవితాలు కూడా మంచిగా నడిచాయి, కొంతకాలానికి మునిగాయి. ఎందుకంటే లోకం వైపు చూస్తాం, దేవుని వైపు కాకుండా లోకం వైపు చూస్తాం, పరిస్థితుల వైపు చూస్తాం, పక్కన వైపు చూస్తాం, ఏదో చూసి మునిగాం. అయినా సరే నువ్వు చేతులు ఎత్తినట్లయితే హల్లెలూయా, ప్రభువా నన్ను రక్షించు. చూసావా, నీటిలో ముంచే పరిస్థితులు, కానీ నీటిలోంచి లేపేవాడు ప్రభువారు. పరిస్థితులను ముంచుతాయి, పరిస్థితులను పడగొడతాయి. అంతే కదా. ఈరోజు మీరు సమస్యలు ఇరుక్కున్నారు, అప్పులు ఇరుక్కున్నారని కారణం మంచి చేసే మీరు, మంచి మనసుతో ఆలోచించే ఇరుక్కుపోయారు మీరు కదా. మంచి చేసే ఇరుక్కుపోయారు, మంచి పనులు చేసే ఇరుక్కుపోయారు. తప్పు చేసి కాదు, మోసం చేసి కాదు. జాగ్రత్తగా గమనించాలి. అయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఇక్కడ అద్భుతమైన విషయాలు ఏంటంటే, పేతురు నీటి మీద నడవటానికి కారణం దేవుని వైపు చూస్తాడు, దేవుని మీద విశ్వాసం ఇచ్చాడు, వెళ్తూ ఉన్నాడు. కానీ కొంత దూరం వెళ్ళక మునిగాడు. మునగటానికి కారణం ప్రభు కాదు, నడవటానికి కారణం ప్రభు. కానీ మునిగిన వ్యక్తిని లేపటానికి కారణం ప్రభువే, లేపేది ప్రభువే. ఎందుకు మునిగారంటే ప్రభుకి పేతురికి సంబంధం లేదు. అక్కడ ప్రభుని దుష్టులను తీసి పడేశాడు, పక్కకి వెళ్ళిపోయాడు, పక్కకు చూశాడు, మునిగిపోయాడు. ఈరోజు మీలో చాలామంది మునిగిపోవటానికి కారణం పరిస్థితులు, పర్సన్స్. ఇంకా మీకు తెలిసి ఎలా మునిగిపోయారు. కానీ మునిగిపోయారు కాబట్టి వాళ్ళని బట్టి మునిగిపోయాం, వీళ్ళని బట్టి మునిగిపోయి సముద్రం ఇలా అలా అనట్లేదు పేతురు. ప్రభువా రక్షించు, నీకు కావాల్సింది ఇప్పుడు బయటపడతాం. హల్లెలూయా. ఇదే చాలామంది ఆలోచించట్లేదు. నువ్వు సమస్యల్లో ఉన్నావు,
పేతురు నేను మునిగిపోతున్నాను ప్రభు అనట్లేదు, ప్రభు నన్ను రక్షించు, ఆమేన్. చేయి పైకెత్తాడు, పేతురు మునిగిపోతూ చేతులు పైకెత్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు అప్పుల సమస్యలు మునిగిపోయేమో, ఆర్థికపరమైన ఇబ్బందులు మునిగిపోయేమో, అవి నిన్ను ముంచేస్తున్నాయేమో, అవి నిన్ను చాప్టర్ క్లోజ్ చేయాలనుకుంటున్నాయేమో. అయితే మరేం చేయాలి? మునిగిపోతున్నా సరే చేతుల పైకెత్తి ప్రభువా అన్నామంటే యేసయ్య నిన్ను లేపి నిలబెట్టి నడిపిస్తాడు మళ్ళీని. ఆమేన్, హల్లెలూయా. అప్పుల సమస్యలు ఇరుక్కున్న వారికి, కూరుకున్న వారికి లేచి నడవాలంటే అద్భుతమైన అవకాశాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన విషయం. కాబట్టి ఈ సమస్యలు నిన్ను ముంచేస్తాయి, ఈ సమస్యని ఇంకా లాగేస్తుంది, నిన్ను లేకుండా చేయాలని చూస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ సమస్య, ఈ కెరటము, ఈ యొక్క అల, ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి వేవ్, ఆర్థిక తరంగాలు, శోధనలు, తుఫానులు, సమస్యలు ఇవన్నీ కూడా నిన్ను చుట్టుముట్టి నిన్ను ముంచి నేను లేకుండా చేయాలని చూస్తాయి. అటువంటి పరిస్థితులు కూడా ఎంత గందరగోళంలో ఉన్నా, ఎంత దిగసారిపోయినా, ఎంత దిగిపోయినా, ఎంత మునిగిపోయినా సరే నువ్వు చేతులెత్తి ప్రభువా అన్నట్లయితే వెంటనే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా, వెంటనే ఏం చేస్తాడు యేసయ్య? చేయి పట్టి నిన్ను లేపుతాడు, అప్పుల నుంచి లేపుతాడు, అప్పు రూపు నుంచి లేపుతాడు, అనారోగ్య పరిస్థితి నుంచి లేపుతాడు, నిరుద్యోగం నుంచి లేపుతాడు, వివాహం జరగని పరిస్థితి నుంచి లేపుతాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఎప్పుడు నువ్వు దేవుని వైపు చూసినప్పుడు, ఎప్పుడు నువ్వు దేవునికి చేయి చాచి మనస్ఫూర్తిగా, ఇంకా నాకు వెనకాల 10 మంది ఉన్నారు వాళ్ళని అడగట్లేదు హెల్ప్, వింటున్నారా? ఎవరినో అప్పు అడిగాను బ్రదర్, వాళ్ళు ఇస్తారనుకున్నాను కానీ ఇవ్వలేదు. ఇవ్వనివ్వడు సైతాన్ గడు, ఇచ్చిలా ప్రలోభ పెడతాడు, నీకు లేకుండా చేస్తాడు, నీ డిప్రెషన్ ఎక్కువయ్యి, నీ మనశ్శాంతి లేకుండా చేసి, నీ మైండ్ గందరగోళంలో చేసి, ఇంకా అనవసరం, నా వల్ల కాదు అప్పు తీర్చడం, నేనేం చేయాలి? మునిగిపోతాను, చచ్చిపోతాను అని చెప్పి నిన్ను ముంచేసి, నిన్ను చంపేసి, వాడితో పాటు వాడి రాజ్యానికి తీసుకెళ్ళి నిత్యం వాడితో పాటు నువ్వు నరకాగ్నిలో ఉండాలన్నది ఆడి యొక్క ఉద్దేశం, ఫైనల్. అందుకొరకు ఏదైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు. ఇది అర్థం కాక మనకి ఏం చేస్తామంటే మనుషుల వైపు చూస్తాం, ఈ అప్పు తీర్చాక వాళ్ళని అడుగుతాం, వాళ్ళు ఇస్తానని చెప్పి దగ్గరకు వచ్చాక లేదంటారు. అప్పుడు నీకు గందరగోళం, ఏం చేయాలో తెలీదు, ఇరుక్కుపోయాను, గందరగోళంలోకి వెళ్ళిపోయాను, ఇంకా నాకు దారి కనిపించట్లేదు, చావే చరణం, మరణమే ముగింపు అని ఆలోచన వాడే ఇచ్చి నిన్ను మరణానికి దగ్గర చేసి ఊరేసుకునేలాగానో, ట్రైన్ కింద పడేలాగానో, మేడ మించి దూకేలాగానో ఏదో ఒక ఆలోచన, చాలా రకాల ఆలోచన ఇస్తాడు. అందులో నీకు నచ్చిన దాన్ని చూస్ చేసుకోమంటాడు, ఖతం, అయిపోయింది. పిల్లలు గమనించాలి, దేవుని ఉద్దేశం అది కాదు. నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే, ఎంత మునిగినా సరే ఏం చేయాలంటండి? చేతులెత్తేసాయి, ప్రభా ఇదిగా మునిగిపోతున్నా, నా వల్ల కావట్లేదు, అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్, ఇంకా నాకు మార్గం ఏమీ లేదు. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చేతులు ఎత్తుతావో ఆయన వద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రం త్రోసివేయడు. ఏం పేతురు, ఎందుకని అలా చేసావు, ఎందుకు వచ్చింది వాళ్ళకు విశ్వాసం, ఎందుకు అడ్డు చూసావు అని ఏమాట్లేదని లేపాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు నిన్ను లేపి నడిపించేది ఎందుకు తెలుసా? ఆర్థిక సమస్యలో ఉన్నటువంటి నిన్ను, లోటులో ఉన్నటువంటి నిన్ను, బాధలో ఉన్నట్టు నిన్ను లేపి నడిపించి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, సమృద్ధి నుంచి నడిపించేది ఎందుకో తెలుసా? ఇది తెలియకే చాలామంది, ఈ యొక్క సత్యం తెలియకే చాలామంది మళ్ళీ లోకంలో కొట్టుకుపోతున్నారు. గమనించండి, పేతురుని దీవించాడు దేవుడు. అప్పులో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేతురును సమృద్ధి అయినటువంటి చేపల చేత నింపి దీవించినప్పుడు ఏం చేశాడు తెలిసి పేతురు? అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. చదువుదామా ఒక మాట. 1 తిమోతి 6:17 చదివినట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఉదారభావం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారని ఉండవలని ఆజ్ఞాపించు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు, తిమోతికి చెప్తున్నాడు, ఎవరైనా అభివృద్ధి చెందారు, ఆశ్రయించబడ్డారు, పైకి వచ్చారంటే ఏం చేయాలంటే వాళ్ళ జీవిత విధానం ఎలా ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి అనేటువంటిది స్పష్టంగా పౌలు గారు తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు విన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితంలోనికి మాట్లాడుతున్నాడు. అద్భుతాలు చూడాలని, ఆశ్చర్యకార్యాలు చేయాలని, నీ జీవితంలో గొప్ప మేలును అనుభవించాలని ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఏమీ లేని పరిస్థితిలో ఉన్న పేతురుని దేవుడు తీసుకెళ్లి సమృద్ధిలోకి నడిపించాడు.
ఆ చూసావా, నా పడవ నిండిందని గర్వపడతలేదైనా. పడవ నిండింది, బోటు నిండింది. వాళ్ళ పిగులుతున్నప్పుడు పక్కోళ్ళందరికీ సహాయం చేశాడు, పక్కోళ్ళందరి బోట్లు నింపాడు, పక్కోళ్ళందరికీ హెల్ప్ చేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇంతకాలం నేను కష్టపడ్డాను, రాత్రంతా శ్రమ పడ్డాను, ఎంతో కష్టపడుతూ ఇప్పుడు నాకు ఫలితం వచ్చింది, నేను ఎంజాయ్ చేయాలి, నేను బాగుండాలి అని అనుకోవట్లేదైనా. పక్క వాళ్ళు రాత్రంతా కష్టపడ్డారో లేదు తెలియదు, కానీ పక్క బోట్లను పిలిచి పక్క బోట్లు నింపుతూ ఉన్నాడు. ఇదే ప్రియులరా, ఆర్థిక పరమైన అభివృద్ధి నీకు వస్తుంది. దాన్ని నువ్వు ఎలాగా నిలబెట్టుకుంటున్నావు? హల్లెలూయా. ఈ హమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. గర్వం వద్దు. నాశనానికి ముందు నడుస్తుంది గర్వం. గర్వపడ్డావంటే వెనకాలడిగే నాశనం. నీ ముందడుగు గర్వం అయితే వెనకడిగే నాశనం. అంటున్నారా? కాబట్టి నాశనానికి ముందు నడుస్తుందని గర్వం. ముందు ఒకవేళ గర్వంలో ఉన్నావంటే వెంటనే వెనకాల నాశనం వస్తుందని అర్థం. జాగ్రత్త ప్రియులారా. ధనము హెచ్చినా సరే దానిని మనసునందు పెట్టుకోవద్దు. నా జీవితంలో నేను మరి 10 రూపాయలు, పావళలు, 5 పైసలు, 10 పైసలు చూశాను, లక్షల్లో కూడా చూశాను. హల్లెలూయా. కానీ ఎప్పుడు 5 పైసలకి 5 లక్షలకి తేడా నాకు అనిపించలేదు. 2 విలువైనగానే చూశాను నేను. అప్పుడు నాకు ఎంతో కష్టపడితే 5 పైసలు ఎంతో, ఇప్పుడు ఎంతో కష్టపడితే 5 లక్షలంతా అలాగా ఈక్వల్ అయింది. దేవుడు హెచ్చించే విధానాన్ని బట్టి దేవుని ఇంకా హత్తుకోవాలి, దేవునికి ఇంకా దగ్గర అవ్వాలి. హల్లెలూయా. గర్విష్ఠులు కాక మేలు చేయువారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మేలు 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 మంచి చేయండి. సత్క్రియలను ధనము గలవారును. సత్క్రియలనే ధనము ధనము ధనము. దేవునికి స్తోత్రం కలుగును. ఎంత బాగుందండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదమే ఐశ్వర్యానికి మూలం కదా. మనం బైబిల్ చదువుతాం కదా, సామెతల గ్రంథం 10:20 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యచ్చును, ఆయన దానికి ఏ వేదనను జత కూర్చడు. అంటే మోసపూరితమైన సంపాదనతో వచ్చే ఒత్తిడి, భయం దేవుడిచ్చే సంపదలో ఉండవు. అంతే కదా. దొంగడు దొంగతనం చేస్తాడు, కానీ దర్జాగా దాన్ని సంపాదించినట్టుగా ఫీల్ అవ్వగలుగుతాడా? నీకు జీతం 10,000 వచ్చింది, 10,000 తీసుకుంటూ హ్యాపీగా తిరుగుతావు. కానీ దొంగడు దొంగతనం చేస్తాడు, 1,00,000 రూపాయలు తెస్తాడు, కానీ ధైర్యం ఉండదు. దాన్ని లెక్కప్ప చెప్పినట్టు ఎక్కడ వచ్చిందంటే. చూడండి, దేవుని ఆశీర్వాదం ద్వారా వచ్చే ఐశ్వర్యము వేరు. దానికి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టార్జితం వాళ్ళది ఏమాత్రం ఎక్కువ కాదు. దేవుడిచ్చిన ఆశీర్వాదానికి దుఃఖం చేర్చడు ఆయన. దేవుడిచ్చిన ఆశీర్వాదానికి చింత ఉండదు. అంటే దేవుడి ద్వారా వచ్చింది, నిజాయితీగా సంపాదించినటువంటి ధనంలో సంతోషం ఉంటుంది. బ్రదర్, అది కాదు. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఎలాగుందంటే, ఒకప్పుడు మంచి బతుకు ఇప్పుడు చాలా పడిపోయాం, లాసిపోయాం, నష్టపోయాం, నిందలో, అవమానంలో, చింతలో, చీకులో. ఆ జీవితం ఇంకా ముగించబడిపోయింది, అంతా వ్యతిరేకత అయిపోయింది, సుడిగుండంలా తిరుగుతూ ఉంది, ఎటు పోతుందో జీవితం అర్థం కావట్లేదు అన్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? చేతులు ఎత్తేసాయి. అదేంటి బ్రదర్? ఎస్, చేతులు ఎత్తేసాయి. పేతురు గారి పరిస్థితి అదే. మంచిగా 10 మందితో కలిసి ఉన్నాడు, శిష్యులతోటి. ఉండవలసిన వాడు ఉండకుండా లేచి నడుస్తూ ఉన్నాడు, నీటి మీద నడిచాడు. అందరికంటే గొప్పవాడుగా అనిపించాడు, ప్రత్యేకించబడ్డాడు, ప్రత్యేకమైన రీతిలో వచ్చాడు. నువ్వు కూడా అలాగే నీ కుటుంబస్తుల కంటే సెపరేట్గా నువ్వు బయటకు వచ్చావు, ఆశీర్వించబడ్డావు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళావు, మంచిగా జీవితం నడుస్తూ ఉంది. దేవుని వైపు చూస్తూ నడుచుంటే నీ పాటికి చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోదు. ఎందుకో మధ్యలో ప్రార్థన జీవితం తగ్గింది, విశ్వాసం తగ్గింది, లోకం వైపు ఆశ పెరిగింది, లోకం వైపు దృష్టి మళ్ళింది, మునిగిపోయావు, లాసిపోయావు, నష్టపోయావు. అయినా సరే దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో మునిగిపోయినా కూడా దేవుడు నేను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎంత నష్టపోయినా, ఏ పరిస్థితుల్లో నష్టపోయినా, యేసయ్య నిన్ను హెచ్చించటానికి, బలపరచడానికి, స్థిరపరచడానికి, అభివృద్ధి చెందించడానికి, ఆశీర్వాదానికి, నిన్ను వారసునిగా చేయడానికి అనేక ప్రణాళికలు సిద్ధం చేశాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. Mighty miracles in the name of Jesus. అంగీకరిస్తావా? స్వీకరిస్తావా?
కాబట్టి మోసంతో సంపాదించిన సంపద వల్ల వచ్చే ఒత్తిడి ఉంటుంది, భయం ఉంటుంది కదా. కానీ దేవుడిచ్చే సంపదలు అలాంటివి ఉండవు. భయం ఉండదు, ఒత్తిడి ఉండదు, హ్యాపీ ఉంటుంది, జాయ్ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యానికి మూలం అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. మరి దేవుని ఆశీర్వాదం, దేవుని చేత ఆశీర్వించబడాలంటే ఏం చేయాలి? దేవుని సందులో గడపాలి. చదువు రావాలంటే ఏం చేయాలి? స్కూల్లోకి వెళ్ళాలి, స్కూల్లో ఉండాలి. నువ్వు స్కూల్కి వెళ్ళకుండా చదువు రావాలంటే, అలాగే దేవుని సంధికి వెళ్ళకుండా దేవుని ఆశీర్వాదం రావాలంటే ఎలా వస్తుంది? దేవుని సందులో గడపకుండా, దేవుని నామాన్ని మహింపరచకుండా, ఎర్లీ మార్నింగ్ లేచిన మొట్టమొదటి గంట దేవునితో గడపకుండా, చీకటితో లేచి ప్రార్థించకుండా, స్తుతించకుండా, గణపరచకుండా ఆశీర్వదించేదేవా, అప్పులు తీర్చేదేవా ఎలా అవుతుంది? నిద్ర పట్టకుండా మాత్రం గడిపేస్తారు చాలామంది. స్ట్రెస్ ఎక్కువైపోయింది అంటారు. కానీ ఆల్రెడీ ప్రేయర్ చేయమంటే 5 నిమిషాల్లో నిద్ర వచ్చేస్తుంది. స్ట్రెస్లో, బాధలో, ఇబ్బందులు అయితే గడిపేస్తారు. కానీ వింటున్నారా? ప్రార్థించడంలో, ఆల్రెడీ ప్రేయర్లు అయితే, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లు అయితే ఉండరు. తెల్లవారి వరకు నిద్ర లేకుండా గడిపేస్తారు. స్ట్రెస్ ఎక్కువ ఆలోచన చేస్తారు. కానీ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో గంటన్నర అంటే ఉండరు. నైట్ అంతా నిద్ర లేకుండా గడుపుతారు, నైట్ అంతా ఏడుస్తారు, నైట్ అంతా చింతిస్తారు, నైట్ అంతా బాధపడతారు. కానీ స్తుతించమంటే 2 నిమిషాలు, 5 నిమిషాలు చిరాకు వచ్చేది. సైతం నిద్ర రప్పించేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సామెతలు 24:27లో బయట నీ పనిని చక్కబెట్టుము, చేనిలో దాన్ని నీ కొరకు సిద్ధపరచుము, ఆ తరువాత నీ ఇల్లు కట్టుకొనుము. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, ఇక్కడ ఆస్తులు, ఖర్చులు అంటే సురక్షితమైన ఆర్థిక పునాది ఎలా వేసుకోవాలి అనేటువంటిది ఇక్కడ బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆర్థికపైన ప్రణాళికలో దేనికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలో బైబిల్ చాలా ప్రాక్టికల్గా మనకి చెప్తూ ఉంది. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఆర్థికపరమైన విషయాల్లో ఏది ముందు పెట్టాలి, ఏది ముందు కొనాలి, ఏది ముందు ఖర్చు పెట్టాలి, ఏది ముందు తెచ్చుకోవాలి, ఒక ప్లానింగ్, ఒక ప్రణాళిక ఇక్కడ మనకి బైబిల్ గ్రంథం ఇస్తూ ఉంది. ముందంట సంపాదన మార్గాలను, ఎసెట్స్ అంటారు, ఆస్తులు, స్థిరాస్తులు స్థిరపరచుకున్నాకే విలాసాలకు లేదా ఇల్లు కట్టుకోవడానికి లయబిలిటీస్ అంటారన్నమాట, ఖర్చు చేయాలి. దేవునికి మీ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముందు సంపాదన మార్గాలను స్థిరపరచుకోవాలి, సంపాదించే విధానాన్ని పెట్టుకోవాలి, అప్పుడు ఇల్లు కట్టాలి. నువ్వు సంపాదించే విధానం లేదు కానీ ఇల్లు కట్టేస్తావు, అప్పు చేసేస్తావు, అంతే ఇరుక్కుపోతావు, లాస్ అయిపోతావు, నష్టపోతావు. ఇది చాలా అద్భుతమైన మాట. చదువుతాను, మళ్ళీ వినండి. బయట నీ పనిని చక్కబెట్టుము, చేనిలో దాన్ని నీ కొరకు సిద్ధపరచుము, ఆ తర్వాత నీ ఇల్లు కట్టుకొనుము. చేలో విత్తనాలు వేయవలసింది వేయి, ముందు పంట వేయవలసింది, పంటకి కావలసినంత సమకూర్చి అప్పుడు నువ్వు ఇల్లు కట్టుకో. అంతే ఇల్లు కట్టావు, పంట వేయలేదు, అక్కడ ఏమవుతుంది? అది లాసే. ఇల్లుగా పెట్టిన తిరిగి రాదు, ఇది లాసే. చక్కటి ఇల్లు కట్టావు, తిండి లేదు, ఉపయోగం ఏంటి? కాబట్టి ఈ రోజున ఆర్థిక పరమైన ప్రణాళిక లేకపోవటం వల్ల అప్పుల సమస్యలు ఇరుక్కుపోయారు. నువ్వు ఒకరికి అప్పు ఇచ్చావు, ఆ అప్పు తిరిగి రాకపోయినా కూడా నువ్వు సర్వైవ్ అయ్యేలాగా ఉంటేనే అప్పు ఇవ్వాలి. నువ్వు ఒకరికి హెల్ప్ చేసావు, ఆ డబ్బు నీకు తిరిగి రాపోయినా కూడా లెక్క లేదు అంటేనే నువ్వు ఇవ్వగా. లేదు, అసలు నీ దగ్గర లేకపోయినా కూడా వెళ్ళి ఎక్కడికో వెళ్ళి అప్పు చేసుకొచ్చి ఇచ్చి వాళ్ళకి సహాయం చేసావు. ఇచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? అందరిది అదే పరిస్థితి. ఈ రోజున ఏదో వస్తుంది, ఏదో జరుగుతుంది అని చెప్పి ఉన్నది కొండ నాలుగు మంది ఇస్తే ఉన్న నాలుగు కూడిపోయిందంట. అలా ఏదో వస్తుందని చెప్పి వీళ్ళ దగ్గర ఉన్నదంతా పెట్టుకెళ్ళి పెడతారు, లాస్ అయిపోతారు. ఇప్పుడు ఉన్నది లేదు, అది లేదు, ఇది లేదు, మొత్తం లాస్ అయిపోయారు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతమైన విషయాలను మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మన దేవుడు నమ్మదగినవాడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. అయితే ఈరోజు నీ మాటలు విన్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే చాలామందికి ఆశ ఏంటి తెలుసా? రాత్రి ధనవంతులు అయిపోవాలి, అచ్చేసా రాత్రి ధనవంతులు అయిపోవాలి, అది ఆలోచన అనమాట. అది ద ట్రాప్ ఆఫ్ గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్ ఉంటాయి కొన్ని. రాత్రి ధనవంతులు ఒకటేట్లు అని ఉంటుంది. అంతే అంటే నేను చూసేస్తాను వీడియో,
ఇక్కడ త్వరగా డబ్బు సంపాదించడం ఆలోచన తప్పుడు మార్గాలను ఎంచుకోవడానికి, మరి అతిగా ఆశపడటం వల్ల ఉన్నత కూడా ఊడిపోతుందని చెప్పి బైబిల్ మనకు స్పష్టంగా సామెతలు 28:22 తెలియజేస్తుంది. ఆతృతపడి ధనము సంపాదింపగోరువాడు లోబి, లేమి తనకు సంభవించునని వానికి తెలియదు. చూసారా, అతురుపడి తొందరపడి రాత్రికి రాత్రి అప్పటికప్పుడే ఎలాగైనా స్పీడ్గా డబ్బులు సంపాదించి గొప్పలు అయిపోవాలి, ఈ అప్పులన్నీ తీరిపోవాలి, ఈ డీలోకి అయితే అదైతే ఇదైతే. నా యేసయ్య నాతో ఉంటే ఏ సమస్యనైనా అవలీలగా జయిస్తాను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు టోల్ గేట్ కట్టవలసి వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? గందరగోళం చెందలేదు, ఆందోళన చెందలేదు, అప్పు చేయలేదు. ఇదే పెద్ద సమస్య. అప్పు తీర్చడానికి అప్పు చేస్తారు, అది అప్పు ఎలా తీరుతుంది? నువ్వు ఆలోచించరు ఎప్పుడన్నాను? అప్పు తీర్చడానికి అప్పు చేయటం ఏంటి? ఇప్పుడు నీ గాయం మానటానికి మళ్ళీ గాయం చేస్తే ఎలా ఉంటుంది? చాలామంది అదే చేస్తారనమాట. ఈ అప్పులు భరించలేకపోతాను, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఇంకొకరి దగ్గర తెస్తారు. మరి వీళ్ళు ఏం చేస్తారు? కొంతకాలానికి వీళ్ళు ఇబ్బంది పెట్టరా? అంటే ఇబ్బంది కామనే. యేసుక్రీస్తు ప్రభువారు టోల్ గేట్ కట్టవలసి వచ్చింది. అప్పుడు అడుగుతూ ఉన్నాడు, కుమారులు స్వతంత్రులేనంటే స్వతంత్రులే. సరే అయితే వెళ్ళి గాలం వేసి అందులో వచ్చిన మొదటి చేప నోట్లో ఉన్న కాయిన్ తీసుకొచ్చి కట్టు అంటున్నాడు. జ్ఞానం ఉపయోగించాలి. హల్లెలూయా. ఎక్కడ డబ్బులు ఉన్నాయి, ఎక్కడ సోర్స్ ఉన్నది, దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, దేవుడు ఆల్రెడీ ముందే అక్కడ పెట్టాడు, నువ్వు వెళ్ళి తెచ్చుకోవటమే. హల్లెలూయా. నిజమే బ్రదర్, మీరు బాగానే చెప్తారు, కానీ మేము ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నాం, మాకు ఏ విధమైన ఫలితం లేదే. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఏ విధమైన ప్రయోజనం లేదే, ఏ అప్పు తీరట్లేదే, ఏ సమస్య తీరట్లేదే. దేవుడు ఏం చేశాడో చెప్తున్నా నేను. నువ్వు దేవుని బిడ్డవనేట్లయితే దేవుని వలె ప్రవర్తించడం నేర్చుకోండి. అలాగే చూడటం నేర్చుకోండి, ప్రార్థించడం నేర్చుకోండి, పలకటం నేర్చుకోండి. ఏమన్నాడండి? అలా చోటుకి వెళ్ళి అక్కడికి గాలమయ్యి అందులో మొదటి చేప వస్తుంది, దాన్ని నోరు పెగిలిస్తే అందులో కాయిన్ ఉంటుందంట. హల్లెలూయా. నీ సమస్య పుట్టక ముందే పరిష్కారాన్ని పెట్టాడు అక్కడ యేసయ్య. నీ జీవితంలో వచ్చేటువంటి సమస్య కంటే ముందు పరిష్కారాన్ని ముందు పుట్టించాడు దేవుడు. అక్కడ కాయిన్ అవసరం, అక్కడ టోల్ గేట్కి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఆల్రెడీ దేవుడు అక్కడ కాయిన్ని చేప నోట్లో పెట్టాడు. చేప నోట్లో కాయిన్ ఎందుకు వస్తుంది, ఎలాగొస్తుంది? నీకు అర్థం కాదు. దేవుడు చేసే కార్యాలు కంటికి కనిపించవు, చెవికి కనిపించవు, మనిషి హృదయానికి గోచరం కావు. నీ పరిస్థితి దారుణంగా ఉంది, గడ్డు పరిస్థితులు ఉంది, క్లిష్ట పరిస్థితులు ఉంది, పీకల మీదకి వచ్చింది అని నీకు తెలుసు. ఎస్, నీకంటే ఉంది దేవునికి కూడా తెలుసు. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడినట్లయితే చేప నోట్లో కాయిన్ ఎలాగొచ్చింది? అలాగే దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ఎవరి ద్వారా చేస్తాడో, ఎలా చేస్తాడో అది నీకు అనవసరం. నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు చాలామంది నమ్మటానికి ఇష్టపడతలేదు, నమ్మకం ఉంచట్లేదు, దేవుడి మీద ఆధారపడటం లేదు, దేవుని వైపు చూడటం లేదు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉద్దేశాలు బహు ఉన్నతమైనటువంటివి, దేవుని యొక్క ప్రణాళికలు బహు ఉన్నతమైనటువంటివి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని దృష్టిలోని చూడటం నేర్చుకో, దేవుని ద్వారా చూడటం నేర్చుకో. అతురపడి ధనము సంపాదించగోరువాడు లోబి, లేమి తనకు సంభవించిన వానికి తెలియదు. కొద్ది వచ్చి పడుతుందంట. నువ్వు డబ్బు వెంట నువ్వు పడద్దు, నీ వెంట డబ్బు పడాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 23 కీర్తనలు యేసయ్య నీ కాపరైతే, యేసుక్రీస్తు ప్రభువు నీ కాపరైతే, ఆయన నడిపించినట్టు నడిస్తే డబ్బు నీ వెంట పడుతుంది. అంతేగా నువ్వు డబ్బు వైపు చూస్తే ఎప్పుడు వస్తుందా అంటే ఎప్పటికీ రాదు, అది ఇంకా కొద్ది వస్తుంది. సామెతలు 13:11 త్వరగా సంపాదించిన ధనము త్వరగా క్షీణించును, త్వరితంగా దొరికిన ఆస్తి తుదకు దేవుని పొందకుండా పోతుందంట. కొంచెము కొంచెముగా కూర్చుకుని వాడు దాన్ని వృద్ధి చేసుకుని. చూసారా, కంచంలో అన్నం ఏం చేస్తాం మనం? కొంచెం కొంచెం తింటాం, ఒకేసారి వెళ్తుందా? వెళ్ళదు. త్వరగా సంపాదించిన ధనం త్వరగా క్షీణించినంట. త్వరగా సంపాదించిన ధనం త్వరగా క్షీణించును. చూసారా, చాలామంది ఓవర్ నైట్లో, ఒక్క రోజులో సడన్గా త్వరగా సంపాదించిన ధనం
మరి బ్రదర్ యేసోబు నైటు జైల్లో ఉన్నాడు, తెల్లాదులకు రోజు అయిపోయి 13 సంవత్సరాల కష్టాన్ని గుర్తించు, 13 సంవత్సరాల నిందలను గుర్తించు, 13 సంవత్సరాల బానిసత్వాన్ని గుర్తించు. ఒక్కరోజు ఓవర్ నైట్లో అయిపోయాడు అనుకుంటారు చాలామంది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, త్వరగా త్వరగా దేవుని సందికి త్వరపడరే. 8 అయిపోతుంది, చూద్దాంలే 8:30కో ఇప్పుడు వెళ్దాం, 3:30 కదా చూద్దాంలే, 4:30కి శక్తివంతమైన ప్రార్థన 4:30 స్టార్ట్ అవుతుంది, అప్పుడు చూద్దాంలే. సరే ఆసక్తి నీ జీవితంలో కూడా అద్భుతాలు నువ్వు ఎంత ముందుకెళ్తున్నావో అంత ముందుకు వస్తాయి నీ దగ్గరికి. యేసయ్య నీ కాపరైతే ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు, నువ్వు నడవాలా. పడుకోబెడతాడు, నువ్వు పడుకోవాలా. కూర్చోబెడతాడు, నువ్వు కూర్చోవాలా. అప్పుడేమవుతుంది? ఆశీర్వాదాలు వెంట పడతాయి. దేవుని మాట చెప్పినట్టు అడిగిన పేతురు వలస్తే పడిన చేపలు, అదే పేతురు మళ్ళీ యేసుప్రభువు చెప్పినప్పుడు వలస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఎందుకని వెంట పడుతున్నాయి? ఎందుకని చేపలు? దేవుని మాట చెప్పిన వేస్తున్నాడు, దేవుని కాపరిగా పెట్టుకున్నాడు, దేవుని ఊపిరిగా పెట్టుకున్నాడు, దేవుని మేపరిగా పెట్టుకున్నాడు, దేవుని మాట చెప్పి నడుస్తున్నాడు. నడమంటే నడుస్తున్నాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, వేయమంటే వేస్తున్నాడు. కాబట్టి చేపలు వచ్చి పడతా ఉన్నాయి. కాబట్టి యేసయ్య నీ కాపరి అయినట్లయితే, నిజంగా ఆయన చెప్పినట్టు నువ్వు నడిచినట్లయితే వచ్చి పడతాయి మాట. డబ్బులు వచ్చి పడతాయి, ఆశీర్వాదాలు వచ్చి పడతాయి, ప్రజలు వచ్చి పడతారు, అన్నీ వచ్చి పడతాయి. అర్థమవుతుంది చాలా మందికి. ఇది ఏంటి ఇలా చెప్తున్నాడు ఈయన, అసలు ఏం చెప్తే నాకేమైనా బుద్ధి అవదా అసలేని, ఇలాగే చెప్తాడు ఈయన, మానేసేయి, నేనేం బ్రతిమాలతలేదు వినమని. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమేన్. దేవుడు నీకు వినే మనసు, వినే హృదయం ఇస్తే వినాలి. విన్న దాన్ని నువ్వు పాటించి అప్లై చేయి, అద్భుతాలు చూస్తావు. విన్నటువంటి వారందరూ కూడా విశ్వాసంలో బలపడుతూ అద్భుతాలు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను విన్నాను, నా జీవితంలో మేలు చూశాను, నా జీవితంలో అద్భుతాలు చూశాను నేను, కాబట్టే దాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలను వివరిస్తూ ఉన్నాను. దేవుడు ఎంత మంచివాడో చెప్పగలుగుతూ ఉన్నాను. కృపాక్షేమం వెంట ఎలా పడుతున్నాయో, ఆశీర్వాదాలు అద్భుతాలు వెంట ఎలా పడుతున్నాయో నేను చూస్తున్నాను. ఎందుకంటే నా యేసయ్య నేను కాపరిగా పెట్టుకున్నాను. ఆయన నడవమన్నట్లు నేను నడుస్తున్నాను, ఆయన లేవమన్నప్పుడు నేను లేస్తున్నాను, ఆయన కూర్చోమన్నప్పుడు నేను కూర్చున్నాను, ఆయన నడిపించినట్టుగా నడుస్తున్నాను. కాబట్టి నా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి, మైటీ మిరకల్స్ జరుగుతూ ఉన్నాయి, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే సత్యాన్ని నేను వెల్లడి చేస్తూ ఉన్నాను. ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల్లో కూడా ఇటువంటి కార్యాలు తప్పకుండా జరుగుతాయి. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. నాకు చేసిన దేవుడు నీకు చేస్తాడు, నన్ను విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. నేను అప్పుల్లో ఉన్న వ్యక్తిని, నన్ను విడిపించాడు యేసయ్య. నేను అనారోగ్యంలో ఉన్న వ్యక్తిని, నన్ను విడిపించాడు యేసయ్య. నేను నిందలో ఉన్న వ్యక్తిని, నన్ను లేపి పూదండ వేశాడు నాకు యేసయ్య. హల్లెలూయా. యేసయ్య ఏ విధంగా లేపుతాడు, యేసయ్య మీద ఏ విధంగా నువ్వు ఆధారపడితే బయటపడతావు విషయాలు నేను చెప్తున్నాను. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. రుచి చూశాను, టేస్ట్ చూశాను, వండర్ఫుల్ టేస్ట్ అని చెప్పి నేను నీకు చెప్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, టేస్ట్ చూశాను కాబట్టి చెప్తున్నాను. నువ్వు కూడా రుచి చూసినట్లయితే ఈ రుచి అనేక మందికి నువ్వు చూపించగలుగుతావు. మన దేవుడు రుచి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. నీ సమస్యల్లో సారం లేని జీవితం నీకు ఉన్నట్లయితే, రుచికరమైన జీవితంలోనికి మన దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆయనే రుచి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎంతో నిందలో, బాధలో, వేదనలో, ఒంటరితనంలో, కృంగుదలలో నువ్వు యొక్క వాక్యాన్ని వింటున్నావు. ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావో, ఏ బంధకాలు నువ్వు ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ నిందకు ప్రతిగా పూదండ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు, గొప్పవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. కాబట్టి ఇక్కడ త్వరగా సంపాదించిన ధనము క్షీణించిపోతుందంట. త్వరగా సంపాదించిన ధనము క్షీణించిపోతుంది. కొంచెము కొంచెముగా కూర్చుకునేవాడు దాన్ని వృద్ధి చేసుకున్నాను. కాబట్టి నీ జీవితంలో కెరీర్ గ్రోత్, ప్రమోషన్
రావాలి అంటే ప్రమోట్ అవ్వాలి, పైకి రావాలి, అభివృద్ధి చెందాలి, ఆశ్రయించబడాలి, అందరికీ ఆశ ఉంటుంది. మరి ఏం చేయాలి, ఎలా చేయాలి అని నువ్వు ఆలోచన చేసినట్లయితే నమ్మకత్వం, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. నమ్మకం, యజమాని చూస్తున్నాడా లేదా, ఒకరి కింద పనిచేసేటప్పుడు యజమాని చూసినా చూడకపోయినా సరే నమ్మకంగా శ్రద్ధగా పనిచేసే వారి యొక్క మరి ఎవరైతే ఉంటారో వారికి సమాజంలో గుర్తింపు, ఉన్నతమైన పదవులు లభిస్తూ ఉంటుంటాయి. దేవుడిని హెచ్చిస్తాడు. ఎలివేషన్ కమ్ ఫ్రమ్ గాడ్. సామెతలు 22:9 తమ పనులలో నిపుణులైన వారిని చూచితివా, తన పనిలో నైపుణ్యత గలవారిని చూసావా, వారు రాజులు ఎదుట నిలుతారు, అలుపులైన వారు ఎదుట నిలబడరు. వాళ్ళు రాజులు ఎదుట, గొప్పలు ఎదుట, గొప్ప పదవులు, గొప్ప స్థితులకు వెళ్తారు. నమ్మకత్వం మనుషుల పట్ల కాదు, నీ ఎదుటిన్న మనుషుల పట్ల నువ్వు నమ్మకంగా ఉండు. మనుషులను బట్టి కాదు, దేవుని బట్టి. నువ్వు దేవుని బిడ్డ కాబట్టి నమ్మకంగా జీవించు, నమ్మకత్వాన్ని చూపించు. హల్లెలూయా. కొలస్సీ 3:23 మీరు చేయనిదంతయు మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయడి. మీరేమి చేసినను ప్రభునకు వలె చేయడని ఉన్నది, మనుషుల నిమిత్తం కాదు ఇది. హల్లెలూయా. ఇప్పుడు నా దగ్గర కెమెరా తప్ప ఏమీ లేదు, ఒక్క మనిషి కూడా లేరు, గోడలు తప్ప. ఇదే పబ్లిక్ మీటింగ్లో కొన్ని వేల మంది మధ్యలో కూడా నేను చెప్పాను, వేల మంది ఉన్నారా, కెమెరా ఉందా, ఎవరున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎంతమంది వాచింగు, ఇది నేను పట్టించుకున్నాను. ఎందుకంటే ప్రభు పని నేను చేస్తూ ఉన్నాను, ప్రభు సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాను, ప్రభు యొక్క హృదయాన్ని అనేక మందికి అర్థమయ్యేలా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రభు నా జీవితంలో చేసిన కార్యాలను వెల్లడి చేస్తూ ఉన్నాను. ప్రభు నన్ను నడిపించిన నడిపింపును అనేక మందికి తెలియజేస్తూ ఉన్నాను. వారంతా కూడా మరి తెలుసుకొని బలపడాలి, వారు కూడా దీవించబడాలి, వారు కూడా ప్రభు హృదయానికి దగ్గర అవ్వాలి. ఆమేన్. పేతురు బోటు నిండింది, ఆగలేదైనా, పక్క వాళ్ళ బోట్లు కూడా నింపుతున్నాడు. వచ్చే ఆశీర్వాదం ఆపేయట్లేదైనా, హల్లెలూయా. దేవుడిచ్చే దీవెన ఆపేయట్లేదైనా, చాలు ప్రభు అంటలేదు. ఏం చేస్తున్నాడు తెలుసా, పక్క బోట్లు కూడా నింపుతున్నాడు. ఈరోజు నువ్వు దీవించబడ్డావు, నువ్వు ఆశ్రయించబడ్డావు, నువ్వు బాగుపడ్డావు అని చెప్పేసి ఆగిపోవద్దు ప్రార్థించడం. నీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయింది, నీ పిల్లలు సెటిల్ అయిపోయారు, నీ జీవితం బాగుపడిపోయింది, నీదంతా అయిపోయిందని నువ్వు ఆపేసేయద్దు. మరి ఏం చేయాలి తెలుసా, పక్కోళ్ళ జీవితాలు నింపు, పక్కోళ్ళ పడవలు నింపు, పక్కోళ్ళ మరి పరిస్థితులు బాగుపడటానికి ప్రార్థించు, పక్కోళ్ళ గ్రోత్ను ఆలోచించు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. అది కదండి క్రైస్తవం అంటే, అది కదండి జీవితం అంటేని. కాబట్టి ఈ రోజున వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ జీవితమే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ బాధలే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ నష్టమే వాళ్ళు చూసుకుంటారు. అది కాదు, పేతురు నష్టంలో నుంచి, లాస్లో నుంచి దేవుడికి సమయం ఇచ్చాడు, దేవుడికి బోటు ఇచ్చాడు, దేవుడు చెప్పినట్టు చేశాడు, ఆశ్రయించబడ్డాడు. అమ్మయ్య, ఎన్నాళ్ళు బాధపడ్డాను, శ్రమపడ్డాను, చాలు ఇప్పుడు అరెస్ట్ తీసుకున్నాం, సుఖపడదామని అనుకోలేదు. ఆ బోటు నిండినా కూడా ఏం చేస్తున్నాడు తెలుసా, పక్క వాళ్ళు బోటులు నింపుతూ ఉన్నాడు, పక్క వాళ్ళు అందరిని పిలుస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీవు ఆశ్రయించబడిన వ్యక్తి అయితే, కొర్నేలు ఏం చేయడం అంటే, పేతురు గారు వస్తున్నాడు, మా ఇంటికి మీటింగ్ జరుగుతుందని బంధువులు, స్నేహితులు అందరిని పిలిచాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, నువ్వు ఖచ్చితంగా దేవుని సువార్తను ప్రకటించు. నీ ఇంట్లో గృహకోడుకో లేకపోతే ఎక్కడో మీటింగ్ పెట్టి దాని ద్వారా అనేక మంది సువార్తను ప్రకటించు. దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం వేరేగా ఉంటుంది నీకు. చూస్తున్నాం కదా, మేము ఏ గృహానికి వెళ్ళిన అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకప్పుడు మమ్మల్ని పిలిచేసాను మీ గృహాలుగా నేను చెప్పట్లేదు, నాకు చాలా రిస్కే. కానీ ఎందుకు వస్తున్నానంటే, దేవుని సత్యాన్ని మీరు తెలుసుకోవాలి, దేవుని సంధి మీరు అనుభవించాలి, ఆ యొక్క గృహ కూడికలో ఉన్న శక్తి మీరు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఎంతగానో దేవుని సందులో గడుపుతూ మరి దేవుని యొక్క వాక్యం చేత, మహిమ చేత, శక్తి చేత నింపబడినటువంటి ఆ యొక్క సేవకులు మీ గృహాన్ని ఎప్పుడైతే దర్శించారో, అంధకార శక్తులను లయమైపోతాయి, బంధకాలన్నీ తెంచివేయబడతాయి, ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడతాయి. హల్లెలూయా కదా. అసలు ఎక్కడ గృహ కొడుకులు అనేటువంటి లేనేలేవు, ఈ రోజుల్లో ఎక్కడ జరగట్లేదు. సమాజంగా కూడుకునట మానుకొనకడి అంటున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, యేసయ్య శక్తి చేత నింపబడ్డప్పుడు పేతురు, యోహానులు, మరి పేతురు గారు నడుచుకుంటూ వెళ్తారంటే పేతురు గారు నీడపడ అద్భుతాలు జరిగాయంటే ఎలాగా? దేవుని ఆత్మచేత నింపబడ్డాడు, దేవుని అభిషేకం చేత నింపబడ్డాడు, దేవునికి కనెక్ట్ అయ్యాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఎస్, నువ్వు కూడా దగ్గర, నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏదో ఒక మనిషికి, ఒక సంఘానికి, ఒక ప్లేస్కి పరిమితం కాదు దేవుడు.
వివేకం కలిగి దేవుని వెతకవారు కలరేమని యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చూస్తానే ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నిన్ను హెచ్చించడానికి, నీ కొరకు గొప్ప ప్రణాళికలను సిద్ధం చేశాడు. గొప్ప గొప్ప ఉద్దేశాలను ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఎందుకని ఆలోచన చేస్తూ ఉన్నావు? ఎప్పుడు నీ ఆర్థిక సమస్యల గురించి ఆలోచన చేస్తూ ఉన్నావు? మహాకాశం పట్టజాలని దేవుడు ఉన్నాడే, ఆయన గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఆకాశం జాన్తో కొలిసిన దేవుడు ఉన్నాడే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. గమనించాలి ప్రియులారా, ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతాలు చేయాలని గొప్ప గొప్ప ప్రణాళికలు సిద్ధంగా చేసుకుని ఆయన ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఆయన ఉన్నాడు. ఎందుకని నీ జీవితంలో అవి నెరవేర్చుకోలేకపోతున్నావు అంటే, ఎవని మనసు నా మీద అనుకుంటుందో వాళ్ళే పూర్ణ శాంతి గలవానిగా ఉంటారంటండి. హల్లెలూయా. చివరికి ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, కానీ పర్యావరణం, వ్యవసాయం, భూముల రక్షణ గురించి కూడా చెప్తుంది. ప్రతి 7వ సంవత్సరం భూమికి విశ్రాంతిని ఇవ్వాలనే నియమం కూడా ఉండేది. ఇది దీర్ఘకాలంలో భూమి యొక్క సారవంతాన్ని పెంచి ఆర్థికపరమైన స్థిరత్వాన్ని పెంచుతుందంట. లేవికాండం 25:3-4 వచనాల్లో 6వ సంవత్సరం వరకు నీ చేను విత్తి పంట కూర్చుకొనవలను. 7వ సంవత్సరం భూమికి మహావిశ్రాంతి కాలం. హల్లెలూయా. బైబిల్లో ఉన్నటువంటి ఆర్థిక సూత్రాలన్నింటినీ కలిపి చూస్తే ఒక ముఖ్యమైనటువంటి ఒక చక్రం కనిపిస్తూ ఉన్నది. ఏంటంటే, డబ్బు అనేటువంటిది మన జీవితాన్ని శాసించే యజమాని కాకూడదు. డబ్బు అనేటువంటిది మన జీవితాన్ని శాసించే యజమాని కాకూడదు. అది కేవలం మన అవసరాలను తీర్చేటువంటి మరియు ఇతరులకు సహాయం చేసే ఒక సాధనం మాత్రమే అయి ఉండాలి. యజమాని అవ్వకూడదు, సాధనం అవ్వాలి. డబ్బుని యజమాని కాదు, డబ్బుని బానిస, డబ్బుని పనివాడు. అర్థమైందా? కాబట్టి డబ్బు కోసం చూడండి, పనుల్ని ఎలా చూస్తారు? ఎలా చూస్తారు? ఏ పని చెప్తే ఆ పని చేయవలసిందే కదా. యజమాని అయితే ఏం చేస్తాం? ఎప్పుడు పడితే అక్కడ వంగవలసిందే, భయపడవలసిందే. అర్ధరాత్రి యజమాని వచ్చినా కూడా అర్ధరాత్రి నిద్రలో ఉన్న టక్కుమని లేసి తలుపు తీయవలసిందే. అలా నువ్వు డబ్బుగా అలాగ భయపడుతున్నావా? అలా ఎదురు చూస్తున్నావా? అది కాదు. మరి ఏం చేయాలంట? డబ్బు నీకు బానిస అయితేనే మంచి బానిసగా పనిచేస్తాడు, కానీ యజమానికి చెడ్డ యజమానిగా ఉంటాడు. కాబట్టి ఈరోజు నాకు చాలా అమూల్యమైన సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేశాడు. బ్రదర్, మేము చాలా చింతలో, సమస్యలో, ఇబ్బందులు, అప్పులో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నామని అంటున్నారా? అన్ని పక్కన పెట్టి ప్రభు వైపు చూడు. చేతులు ఎత్తేసేయి. హాలిలే. పేతులాగా మునిగిపోయిన పరిస్థితిలో ఉన్నవా? మునిగిపోతూ ఉన్నవా? ఆల్రెడీ మునిగిపోయావా? ఆల్మోస్ట్ తల వరకు మునిగిపోయావా? అయినా పర్లేదు, చేతుల పైకెత్తు. యేసయ్యని చేపట్టి నిలబెట్టి నిన్ను నడిపిస్తాడు. మళ్ళీ నిన్ను గొప్ప చేస్తాడు. 90 కీర్తన 15 వచనంలో, శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. మన దేవుడు విడిపించే దేవుడు, నడిపించే దేవుడు, గొప్ప చేసే దేవుడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రియులరా, ఏదో జీవితం జీవించేస్తామంటే జీవించినట్టుగా కాదు, కానీ ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ప్రతికూల పరిస్థితులు అనుకూలతను కలిగి ఉండాలి. అంధకారంలో వెలుగై ఉండాలి. ఆత్మలో స్థిరత్వం కలిగి ఉండాలి. అద్భుతాలను చూసే వ్యక్తిగా ఉండాలి. అద్భుతాలను స్వతంత్రించుకునే వ్యక్తిగా ఉండాలి. అంధకార క్రియలు లయంపరిచేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఉన్న చోట వెలిగించబడాలి. నువ్వు ఉన్న చోట సమస్యలు పరిష్కరించబడాలి. నువ్వు ఉన్న చోట శాంతి, సమాధానం
ఎందుకంటే శాంతి సమాధానాల కర్త అయిన దేవుని బిడ్డ నువ్వు కాబట్టి ఆయనలో ఉన్న శాంతి నీ ద్వారా ప్రజల్లోకి ప్రవహించాలి. ఆమేన్, హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన దేవుడు నమ్మదగిన వాడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మన దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. యాక్సెప్ట్ చేస్తావా? ఈ అద్భుతమైన వర్తమానం పదే పదే వినండి, అనేక మందికి పంపించండి. ఖచ్చితంగా వాళ్ళు ఆ యొక్క ఆర్థికపరమైన అభివృద్ధిని చూస్తారు, అద్భుతాలు స్వతంత్రించుకుంటారు. ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరిచిన గాక. ఎస్ఐ ఈ వర్తమానం విన్న వారి జీవితాల్లో పెను మార్పులు సంభవింపజేస్తావు. ఆర్థికపరమైన విప్లవం వారి జీవితంలో నువ్వు కలుగజేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి. ఆమేన్.